పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. సరూర్ నగర్ ఏదైతే సరూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు అయితే నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కీలకంగా మారింది. అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఆధారంగా ప్రస్తుతం 4 పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దీనికోసము ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి నిందితులు ఇంకా కొంతమంది పరాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారి కోసం 2 బృందాలుగా విడిపోయి మరీ వెతుకుతున్నట్లు కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా టోల్ ఛార్జీలో మినహాయింపు కావచ్చు వీటినన్నిటి కూడా తను ఒకవైపు కపిల్ ప్రశ్నించగా, ఆర్మీ జవాన్ ప్రశ్నించగా వాళ్ళు సమాధానం ఇవ్వకుండా వాళ్ళు అక్కడ దౌర్జన్యంగా వ్యవహరించడంతో ఒకవైపు పోలీసులను కూడా ఆశ్రయించినట్టు కూడా తెలిసింది. దీంతో ఈ విషయం మొత్తం ఒకవైపు సోషల్ మీడియాలో సీసీటీవీ ఫుటేజ్ అనేది వైరల్ గా మారడంతో దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఒక ఆర్మీ జవాన్ ఈ విధంగా ట్రీట్ చేస్తారా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే ప్రస్తుతం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కొంతమంది నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇంకొంతమంది కోసం బృందాల వైజ్ గా విడిపోయి ప్రస్తుతం అయితే వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్టు కూడా ఒకవైపు తెలుస్తుంది. రైట్ శిల్పా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్ ఎవరైతే ఉన్నారో అతని పేరు కపిల్ కావత్. ఆ సైనికుడు దేశ సరిహద్దులో తన బాధ్యతలు నిర్వహించడానికి ఇంటికి సెలవులకు వచ్చి రిటర్న్ వెళ్లే ప్రయత్నంలో ఉత్తరప్రదేశ్లోని బునా అనే ఒక టోల్ గేట్ దగ్గర ఆగాడు. అక్కడ ఆయన నా ఫ్లైట్కి లేట్ అవుతుంది, అసలు ఇంత ట్రాఫిక్ జామ్ ఎందుకుంది, 3 నిమిషాల కంటే ఎక్కువ టోల్ గేట్ దగ్గర వెయిట్ చేస్తే టోల్స్ కట్టాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాలసీ ఉందో గవర్నమెంట్కి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పాలసీ ప్రకారం 3 నిమిషాల కంటే ఎక్కువ టోల్ గేట్ దగ్గర ఉంటే కనుక మీరు టోల్ గేట్ కట్టకుండా వెళ్ళిపోవచ్చు. అలాంటి ప్రయత్నమే, దాన్ని ప్రశ్నించే ప్రయత్నమే చేశాడు ఆ జవాన్. తప్ప ఆ ప్రశ్నించే ప్రయత్నం చేసినందుకు ఆ టోల్ గేట్కి సంబంధించిన సిబ్బంది ఒక 5-6 అతన్ని ఆ పోల్కి కట్టి, అక్కడే టోల్ గేట్ దగ్గర ఉన్న పోల్కి కట్టి కర్రలతో కొట్టి అలాగే రాళ్ళు తీసుకెళ్ళి కొట్టే ప్రయత్నం చేశారు. ఆ జవాన్తో పాటు ఆయన రిలేటివ్ ఒక్కడే ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉండడం, ఆ చుట్టుపక్కల వీళ్ళు ఒక 5-6 గుమ్మిగూడి అతన్ని కొట్టే ప్రయత్నం చేశారు, తల పగలగొట్టే ప్రయత్నం కూడా చేశారు. అసలు జవాన్లని ట్రీట్ చేసే పరిస్థితి ఇలానే ఉంటుందా? జవాన్స్ని ఇలా ట్రీట్ చేయాలా మనం? వాళ్ళకంటూ ఒక స్పెషల్ కోటా ఉండకూడదా? ఇంతకుముందు టోల్ గేట్స్ దగ్గర జవాన్స్కి ఫ్రీ ఎంట్రీ ఎగ్జిట్ ఉండేది ఇండియా మొత్తం. ఇప్పుడు లేదు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసేసింది. కానీ దాన్ని అమలు చేస్తే వాళ్ళు ఫ్లైట్స్ ఉన్నా, వాళ్ళ ట్రైన్స్ ఉన్నా, వాళ్ళు దేశ సరిహద్దుల్లో వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చి మన కోసం, మన సంరక్షణ కోసం వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫ్లైట్స్, ట్రైన్స్, వాళ్ళకు ఉండేదే అతి తక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి సెలవులు దొరుకుతాయి. దొరికినప్పుడు వాళ్ళు ఊళ్ళలోకి వెళ్తారు. ఆ సెలవుల్లో ఆ ఫ్యామిలీతో ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళే టైంలో కొంచెం తొందరగా వెళ్తే బాగుంటుంది, కొంచెం ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడిపితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూడా చాలామంది ఉంటారు. అలాంటిదే ఒక సంఘటన ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉత్తరప్రదేశ్లో కపిల్ కావత్ అనే సైనికుడు తను ఇంటికి వచ్చి సెలవుల్లో తన ఇంట్లో ఉండి రిటర్న్ వెళ్ళే సమయంలో ఒక టోల్ గేట్ దగ్గర లేట్ అవుతుంది, నా ఫ్లైట్కి లేట్ అవుతుంది. రాజస్థాన్కి సంబంధించిన రాజ్పూత్ రెజిమెంట్లో ఈ కపిల్ కావత్ పనిచేస్తున్నాడు. సో ఢిల్లీలో తనకి ఒక ఫ్లైట్ ఉంది, ఆ విమానాశ్రయానికి నాకు లేట్ అవుతుంది అని చెప్పి ప్రశ్నించినందుకు ఆ జవాన్ ఇలా కొట్టారు. దీనికి సంబంధించి వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాని తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికైతే ఒక 5-6 అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పోలీసు అధికారులు ఏమంటున్నారు ఒక్కసారి వినే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు పోలీసు అధికారులు ఏమంటున్నారు? सरूरपुर अंतर्गत गोटका गांव के निवासी कपिल नामक व्यक्ति हैं जो भारतीय सेना में कार्यरत हैं। आज अपनी छुट्टी बिताने के पश्चात वो अपने गांव से वापस अपने ड्यूटी स्थल जा रहे थे। इस दौरान थाना क्षेत्र सरूरपुर में ही भूनी टोल प्लाजा पर वाहनों की लंबी लाइन लगी हुई थी, जिसको लेकर उन्हें जाने की जल्दी थी। उन्होंने टोल कर्मियों से इस बाबत बताया। इस बात को लेकर उनका टोल कर्मियों से कुछ वाद विवाद हुआ और टोल कर्मियों ने उन्हें जान से मारने की नीयत से उनकी पिटाई कर दी। इस संदर्भ में तत्काल थाना सरूरपुर पे उनके परिजनों द्वारा दी गई तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा दर्ज किया गया और पुलिस द्वारा त्वरित कार्यवाही करते हुए सीसीटीवी फुटेज और वीडियो के आधार पर इसमें जो 4 मुख्य आरोपी हैं उनको गिरफ्तार कर लिया गया। ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ ఆఫీసర్ని స్తంభానికి కట్టేసి మరీ కొట్టారు కొంతమంది కిరాతకులు. అక్కడ టోల్ గేట్కి సంబంధించిన సిబ్బంది తన ఫ్లైట్కి లేట్ అవుతుందని చెప్పేసి ఆయన ప్రశ్నించినందుకు ఆ సిబ్బంది ఇలా ఆయనని రాళ్లతోని అలాగే కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారు. ఆయనని అది చాలా
ఆయన సీరియస్ కండిషన్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతానికి అయితే కొంతమందిని అరెస్ట్ చేశారు. అసలు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఆర్మీ ఆఫీసర్స్కి, ఆర్మీకి సంబంధించిన జవాన్లకి, వీళ్ళందరికీ కూడా ఇండియాలో టోల్ గేట్స్ అన్ని ఫ్రీగా ఉంచితే బాగుంటుందా? ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళకి అసలు ఇలాంటి యాక్సెస్ ఇవ్వాలా, ఇవ్వకూడదా అన్న దాని గురించి కింద కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ ఆఫీసర్ని స్తంభానికి కట్టేసి కర్రలతో అతి దారుణంగా కొంతమంది కిరాతకులు కొట్టారు. ఒక టోల్ గేట్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. బూని టోల్ ప్లాజా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. సెలవుల అనంతరం ఆర్మీ బేస్ క్యాంప్కి బయలుదేరిన కపిల్ అనే ఆ ఆర్మీకి సంబంధించిన జవాన్ని ఆ టోల్ ప్లాజా వద్ద అక్కడ ఉండే సిబ్బంది మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఆయనని ఆ పోల్కి కట్టేసి చూడండి ఎంత దారుణంగా ఒక్కడనే చేసి కర్రలు తీసుకొచ్చి ఆ టోల్కి ఇద్దరు ముగ్గురు కలిసి ఆ టోల్కి గట్టిగా పట్టుకున్నారు. ఆ టోల్కి గట్టిగా పట్టుకున్న తర్వాత ఒక మనిషి చూడండి కొట్టడం స్టార్ట్ చేశాడు. దానికి సంబంధించి ఆ కపిల్కి సంబంధించిన రిలేటివ్ ఒక అతను కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి రాళ్ళు తీసి కొడుతున్నారు కొంతమంది. మన ఆర్మీ జవాన్లు మన దేశ సరిహద్దులను కాపాడే వాళ్ళని ఇలా ట్రీట్ చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా కపిల్ ఆర్మీ జవాన్గా వర్క్ చేస్తూ సెలవులకు తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రిటర్న్ వెళ్ళే ప్రయత్నంలో ఒక టోల్ ప్లాజా దగ్గర వాళ్ళతో కొంచెం వాగ్వాదం అయినప్పుడు వాళ్ళు అతన్ని డైరెక్ట్గా ఇట్లా తీసుకెళ్లి పోలుకి కట్టేసి ఆ కొట్టే ప్రయత్నం, రాళ్ళు తీసి కొట్టే ప్రయత్నం. ఇదంతా ఒక్కడిని ఇలా కొట్టడం కరెక్ట్ కాదు, పోలీసులను పిలవండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకెవరికైనా అఫీషియల్స్కి కంప్లైంట్ చేస్తే అయిపోయేదానికి. చూడండి అందరూ కలిసి ఆర్మీ జవాన్ని అతి దారుణంగా ఆ పోల్కి కట్టేసి మరి ఆ కర్రలతో కొడుతున్నారు, రాళ్ళు తీసి కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితి నెలకొంది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మీరట్లో. దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి శిల్ప చెప్పండి, అసలు ఈ సంఘటన ఎందుకు చోటు చేసుకుంది, అసలు ఆ కొట్టిన వాళ్ళు ఎవరు, ఆ కిరాతకులు, అలాగే ఆర్మీ జవాన్ ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది? రైట్, దేశాన్ని కాపాడేటువంటి సైనికులు దేశంలో రక్షణ లేకుండా రక్షణ కరువైందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన అనేది ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. ప్రధానంగా ఒక ఆర్మీ జవాన్ తనని అత్యంత దారుణంగా స్తంభానికి బిగించి మరీ కొట్టారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ బార్డర్లో ఉండి ఒకవైపు మన ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు అంటే కాపాడే వాళ్ళకు ఈ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కపిల్ కవాద్ అంటే సైనికుడు భారత సైన్యంలో ఒకవైపు పనిచేస్తున్నారు. అతని సెలవుల కోసం ఇంటికి వెళ్ళి తిరిగి వెళ్తున్న సమయంలోనే ఒక టోల్ ప్లాజా దగ్గర భారీగా వెహికల్స్ అనేవి ఆగినాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా ఎందుకు ఈ విధంగా అయిందని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైనటువంటి అక్కడ టోల్ ప్లాజాలో పనిచేసేటువంటి నలుగురు ఎవరైతే మనుషులు ఉంటారో నలుగురు కూడా అత్యంత దారుణంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా కొట్టినట్లు కూడా తెలిసింది. అత్యంత దారుణంగా తీసినట్టు కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఏకంగా జస్ట్ ప్రశ్నించినందుకే ఈ విధంగా చేస్తారా, ఎందుకు అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఇంతగా ట్రాఫిక్ జామ్ అయింది, ఎందుకు ఏంటని కూడా ఒకవైపు అడగదు తనకు, ఒకవైపు అక్కడ ఫ్లైట్ టైం అవుతుంది, ఇక్కడలోనే టైం వేస్ట్ అవుతుంది, అసలు దీని కారణాలు ఏంటని తను అక్కడ ఉన్నటువంటి టోల్ సిబ్బందిని అడగడంతో వాళ్ళు ఆగ్రహానికి గురై ఈ విధంగా చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఈ వీడియో అనేది ఒకవైపు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియా వైరల్ గా మారాక అది నిజంగా ఫేకా లేకుంటే అది నిజం వీడియోనని ఒకవైపు చెక్ చేసిన అనంతరం అది నిజమే అని కూడా ఒకవైపు నిర్ధారణకు వచ్చాక అక్కడ ఎవరైతే అందులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినట్లు కూడా తెలుసు.